ఓం శ్రీ సద్గురువే నమః. నేను మీ న్యూమరాలజిస్ట్ వనజ. ఈరోజు ఏమనగా లెటర్స్ లో పేరు పెట్టుకుంటే ధనాకర్షణ కలిగి ఉంటారు, చాలా బాగుంటారు అని అందరూ అడుగుతున్నారు. యూట్యూబ్ మిత్రులందరూ అడుగుతున్నారు. అందువల్ల అనేసి ఏ లెటర్ ధనాకర్షణ లెటర్ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది లేదు అనుకోకుండా ప్రతి ఒక్కరూ అదే లెటర్లలో నేమ్ వచ్చేటట్టుగా చూసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఏఆర్ కాంబినేషన్. ఏ లెటర్ అంటే సూర్యుడిలా ఉంటారు. ఏఆర్ కాంబినేషన్ వచ్చేటట్టుగా నేమ్స్ ఉండేటట్టుగా చూసుకోండి. నెక్స్ట్ బి లెటర్, బాగా ధనాకర్షణ లెటర్ అంటే బి లెటర్. బి కంప్లీట్ గా క్లోజ్ అయ్యేటట్టుగా రాసుకోవాలి. ఓపెన్ ఉండేటట్టుగా ఇట్లా సగం సగం ఇలా ఇలా ఆర్ లాగా సగం సగం ఓపెన్ గా రాసుకోకూడదు. బి లెటర్ రాసే ప్రతిసారి బి కంప్లీట్ అయ్యేటట్టుగా ఫుల్ కంప్లీట్ అయ్యేటట్టుగా రాసుకోవాలి. ఇది మనీ బ్యాగ్ అని కూడా అంటారు బి లెటర్ ని. ఇట్లా ఓపెన్ ఉండేటట్టు అయితే మాత్రం రాయకూడదు, ఇలా అయితే రాయకూడదు. ఈ ఏ లెటర్, బి లెటర్ అట్నే నెక్స్ట్ సి లెటర్ అంతే. ఇట్లా సి లెటర్ ఉండేటట్టుగా మీ రైటింగ్ చేసేటప్పుడు సి లెటర్. ఈ ధనాకర్షణ బాగా ధనాకర్షణ లెటర్ అంటే ఏ బి సి, నెక్స్ట్ కే ఆర్ ఈ వి డబ్ల్యూ, అట్లే వై లెటర్. హెచ్. ఈ లెటర్ మాత్రం పేరు ఉండేటట్టుగా చూసుకోండి. మెయిన్ గా అంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఉండే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ బీకేఆర్ లో పెట్టండి. ఈ బీకేఆర్ ఈ లెటర్లలో పెట్టండి. నెక్స్ట్ వి లెటర్. ఈ లెటర్స్ లో మాత్రం ఉండే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఈ లెటర్స్ లో ఉండేటట్టుగా మాత్రం చూసుకొని నేమ్ కరెక్షన్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి నేమ్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటది. ఏఆర్ కాంబినేషన్ ఉండేవాళ్ళు అరుణ, అరవింద్, అరుణాచలం అలాంటి పేర్లలో ఏఆర్ కాంబినేషన్ ఉంటది. అట్లే బి లెటర్ లో కూడా చాలా మంది పేర్లు ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు బిజినెస్ మ్యాన్ల పేర్లన్నీ ఉన్నాయి. అట్లే కే లెటర్, సి లెటర్ కూడా చాలా ఇంపార్టెంట్ లెటరు. పేర్లలో అయితే మాత్రం ఈ లెటర్స్ లలోనే నేమ్స్ పెట్టుకోండి, చాలా బాగా కలిసి ఉంటది. అందరూ యూట్యూబ్ మిత్రులందరూ ఎలాంటి నేమ్ ఉంటే బాగుంటది, ఏ లెటర్ లో ఉండాలి, సడన్ గా గ్రోత్ వచ్చే లెటర్స్ అయితే మాత్రం ఈ లెటర్ లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక స్టేజ్ లో వాళ్ళ నేము, మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, మ్యారేజ్ డేట్, వెహికల్ నెంబరు అన్ని కరెక్షన్ గా ఉన్నాయా, వాళ్ళ ఇంటి నెంబరు అన్ని కరెక్ట్ గా ఉన్నాయంటే మాత్రం కంపల్సరీగా సక్సెస్ వచ్చేస్తుంది వీళ్ళకి. లేదు అవన్నీ కరెక్ట్ గా లేదు అంటే కూడా 41 years లేదా 45 years పైన గ్రోత్ వస్తుంది. అంతవరకు మాత్రం చాలా కష్టాలు. 45 years అవుతా అంటే కూడా కష్టాల్లో ఉంటారు అంటే మాత్రం ఈ లెటర్ పేర్లు ఉండే వాళ్ళు మాత్రం చాలా కష్టాల్లో ఉంటారు. పి అంటే మినిమం 41 years వరకే వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు. కష్టాలు పడి ఆ తర్వాత నెక్స్ట్ 41 పైన వాళ్ళకి గ్రోత్ ఉంటది. అన్ని మంచిగా ఉన్నా కానీ ఈ లెటర్ వాళ్ళకి మాత్రం 41 years పైనే వాళ్ళకి మాత్రం ఉంటది. కానీ అంతకు లోపల అయితే మాత్రం ప్రశాంతంగా అయితే మాత్రం ఉండలేరు. అలాగే డి లెటర్ కూడా అంతే. ఇంచుమించు డి లెటర్ కూడా అంతే. డి అంటే రాహు, పి అంటే శనికి రాహుకి కాంబినేషన్ అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటది జీవితం. ప్రతి దగ్గర మీరు వెళ్ళే ప్రతి దగ్గర అలాంటివే ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఏ పేరు పెట్టాలని ఆలోచించుకోకుండా ఇలాంటి లెటర్స్ లో మీ కౌంటింగ్ మెయిన్. మీ పేరు ఇప్పుడు ఒక పేరు ఉంటే, ఫుల్ నేమ్ ఉంటే, ఒక 5 అక్షరాలు 6 అక్షరాల పేరు ఉంటే ఆ పేరుని ఒక కౌంటింగ్ వస్తుంది. ఆ పేరు టోటల్ మంచిగా ఉందా లేదా, టోటల్ ఏ నెంబర్ ఉంది, అది సూసైడ్ నెంబర్ లో ఉందా లేదంటే ఏదైనా డెత్ నెంబర్ లో ఉందా లేదా మంచి సక్సెస్ అయ్యే నెంబర్ లో ఉందా, టోటల్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ గా టోటల్ చెక్ చేసుకోండి. ఏదో ఒక న్యూమరాలజిస్ట్ దగ్గర మీకు నమ్మకం కుదిరిన న్యూమరాలజిస్టుల దగ్గర అయితే మాత్రం నేమ్ అయితే సరి చూసుకోండి. మీ నేమ్ మంచిగా ఉందా, నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్, మీ మొబైల్ నెంబరు అన్ని మంచిగా చూసుకొని నేమ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు
ఆల్రెడీ ఉన్న పేర్లు, పాత పేర్లు ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, మీ టీసీలో అన్నిట్లో ఉన్నాయి మేడం. మేము ఎలా సరి చేసుకోవాలి అనే వాళ్ళకి ఏమంటే అవన్నీ చేంజ్ చేయాల్సిన అక్కర్లేదు మీరు. మీరు మీ గవర్నమెంట్ ప్రకారం మీరు ఆధార్ కార్డులలో అందులో ఇందులో చెక్ చేసుకోవాల్సిన పని లేదు. ప్రతిరోజు మీరు మేము చెప్పిన టైంలో మార్నింగ్ టైంలో 456 గోల్డెన్ టైం వచ్చే టైంలో మీ పేరు అనేది మీరు రాస్తే ఒక్కసారి రాశారంటే 5 పవర్ వస్తుంది. ఒక్కసారి రాసేదానికి 5 రెట్లు ఎనర్జీ వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు మీ పేరు రామకోటి రాసినట్టుగా మీ పేరు మీరు రాసుకుంటా ఉంటే ఏ ప్లేస్లో కూర్చొని రాయాలి అని ఎలాంటి సలహాలు, సందేహాలు అన్నిటికీ మేము చెప్తా ఉంటాము. కాంటాక్ట్ అయితే చేయండి. కాంటాక్ట్ చేసుకొని ఏం డౌట్ ఉంది పేరులో, మీ పేరులో ఏం టోటల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్కి మొన్న చెప్పాను కదా పిడిఎస్ అని, ఆ లెటర్ 3 లెటర్స్ గురించి చెప్పాను కదా. ఆ లెటర్స్ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు గమనించండి. ఈ లెటర్స్ ఉన్న వాళ్ళు నేను ఇక్కడ బోర్డు మీద రాసుండే లెటర్స్ నేమ్ ఉండే వాళ్ళు ఎలా ఉంటారు మీరు చెక్ చేయండి. ఈ 3 లెటర్స్ ఉండే వాళ్ళు ఎంత సడన్ గా గ్రోత్ వచ్చింది అని మీరే చూడండి. ఈ బి అనే వాళ్ళకి కానీ, కే అనే వాళ్ళకి కానీ, ఆర్ అనే వాళ్ళకి కానీ, వి అనే వాళ్ళకి కానీ ఎనీ టైం డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. డబ్బులు లేదనే మాత్రం లేదు, కానీ వాళ్ళకి చిన్న చిన్న ఫ్యామిలీలో ఫ్యామిలీ టెన్షన్లు ఉండొచ్చును. ఫ్యామిలీ టెన్షన్లు కానీ మ్యారేజ్ డేట్ వల్లనే ఫ్యామిలీ టెన్షన్లు కూడా ఉంటాయి. అది కూడా సరి చేసుకున్నారంటే ఇంకా మంచి టాప్ 1 పొజిషన్లోకి వస్తారు. అది మాత్రం 100% చెప్పగలను నేను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.